అంటే కేసీఆర్ కొడుకు అమెరికా పోతే కూడా మనకే సంబంధం అట, కేసీఆర్ కొడుకు పాకిస్తాన్ పోతే మనకే సంబంధం అట. అయిపోయిన తర్వాత అమెరికా పోయి చర్చ చెప్తామట. నేను చెప్పిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట ముచ్చట అయిపోయింది. పెళ్లి ముందు మాట ముచ్చట అయితే కదా, మాట ముచ్చట అయిపోయింది. మొన్న బేలు వచ్చినాక పెళ్లి చూపులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో అప్పగింతలు అయితే ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు డైరెక్ట్ అమెరికా పోతే మనం గుర్తుపడతాం కదా. వాళ్ళు సింగపూర్ లండన్ పోయి అక్కడి నుంచి అమెరికా పోతున్నారు. వాళ్ళు పోయి అప్పగింతలు అక్కడనే అన్న ఒక్కటి చెప్తున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్క కలుస్తాయి, కలుస్తున్నారు. వాళ్ళు ఏమనమనం లేదు. ఇదంతా డ్రామా. అరే ఎవరు పోటీ చేశారన్న ఎన్నికల్లో? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఎన్నికల్లో గతంలో ఇద్దరు అధికారాన్ని పంచుకున్నారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయ్యాడు, ఇక్కడ హరీష్ రావు వీళ్ళంతా మంత్రులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇద్దరు కలిసి ఉన్నారు. అరే పార్లమెంట్ లో పోటీ దగ్గర ఇద్దరు కలిసి మనకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తారన్న పార్లమెంట్ లో పోటీ దగ్గర. మరి వాళ్ళు ఒకటి ప్లాన్ ప్రకారం ఒక సెక్షన్ మీడియాను పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ కూడా చెప్పు తప్పుడు ప్రచారిస్తూ 10 సంవత్సరాలు ఫైదా పొందిర్రు. ఇక ప్రజలు అంతా లేరు. ఇక కొట్లాడింది ఎవరన్నా? మనం కొట్లాడినాం కదా. మనం కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మనం కొట్లాడితే మన కార్యకర్తలు బలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మన కార్యకర్తలు లాఠీ దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందన్న. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బతిల్లే? ఏ కాంగ్రెస్ పార్టీ నాకు జైలుకు పోలే? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఔషధ ఓపెన్ చేయలే, లాఠీ దెబ్బతిల్లే? ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గడిలు బద్దలు కొట్టే ఆ గడిలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పొరపాటు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. బయట అంటున్నారు బీజేపీ కార్యకర్తలు నారాజున్నారా? మీరేమన్నా నారాజున్నారా? అంటే ఇన్ని విషయాలు చెప్పిన అవద్దని చెప్పిన ఎక్కడైనా తప్పు చెప్పినా ఏమన్నా? నేను రెచ్చగొట్టాలని చెప్పలే అన్న, వాస్తవ విషయాలు చెప్పిన. ఈ విషయాలను మీరు గల్లీ తీసుకుపోవాలన్న. ఇక్కడ యువమోర్చా అధ్యక్షులు అన్ని జిల్లాకు వచ్చినటువంటి మోర్చాల అధ్యక్షులు అందరూ కూడా, యువమోర్చా కానీ, మహిళా మోర్చా కానీ, కిసాన్ మోర్చా కానీ, ఎస్సీ మోర్చా కానీ, ఎస్టీ మోర్చా కానీ, మైనార్టీ మోర్చా కానీ, ఓబీసీ మోర్చా కానీ, ఈ 7 మోర్చాల అధ్యక్షులు మీరందరూ కూడా బాగా మాట్లాడినా అన్ని విషయాలు చెప్పిండా. గేటు తర్వాత వైపు మర్చిపోతే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. మీకు కసి ఉండాలి, కూడా ఒక కసి ఉండాలి. పటపడ పండుగ దొరకాలి. కేసీఆర్ తలుచుకోవడం ఒక్కసారి కోపం వస్తుంది, రాదా? ఇష్టపడతామా అన్న కేసీఆర్ కుటుంబాన్ని? ఇష్టపడతామా అన్న? 2 సార్లు జైలు పంపినా నన్ను కూడా, మంగేడానికి జైలు పంపినా. నా మీద 109 కేసులు అన్న. ఇప్పుడు 109 కేసులు, 2 సార్లు జైలుకి పోయినా.